హలో స్పార్కిటాన్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పార్క్. అందరూ బెడ్ టైమ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈరోజు నేను మీకు ఒక చిన్న క్లౌడ్ కథ చెప్తాను. ఆ క్లౌడ్కి ఆకాశంలో నక్షత్రం లాగా ఉండడం ఇష్టంట. మరి ఆ కథ ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. అనగనగా ఆకాశ వీధిలో పాపీ అనే ఒక చిన్న మేఘం ఉండేది. ఆ పాపీకి ఆకాశంలోని నక్షత్రాలని చూడడం అంటే చాలా ఇష్టం. పిల్లలు, మీరు కూడా రాత్రిపూట నక్షత్రాలు చూస్తారా? నైట్ ట్వింకిల్ అయ్యే నక్షత్రాలను చూసి పాపీ అనుకునేది, అయ్యో, నేను కూడా ఆకాశంలో నక్షత్రంగా పుట్టి ఉంటే ఎంతో అందంగా మెరుస్తూ ఉండేదాన్ని కదా అనుకునేది. ఒకరోజు పాపీ ఆకాశవాణి అనే దేవతను కలిసి తన మనసులో మాట చెప్పింది. నాకు స్టార్ లాగా మారాలని ఉంది, నన్ను నువ్వు స్టార్ లాగా మార్చగలవా అని అడిగింది. ఆకాశవాణి నవ్వుతూ అంది, ఆకాశంలో నక్షత్రాలకి చాలా ప్రాధాన్యత ఉంది, అలాగే క్లౌడ్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. కానీ నువ్వు నిజంగానే స్టార్ లాగా మారాలనుకుంటే మాత్రం నేను నీకు ఒక అవకాశం ఇస్తాను. ఫస్ట్ నువ్వు ఏదైనా గొప్ప పని చేసి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. పాపీ చాలా ఆనందంగా తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం వెతకడం ప్రారంభించింది. ఇంతలో పాపీకి ఒక చిన్న విలేజ్ కనిపించింది. పాపం ఆ ఊళ్ళో వాళ్ళు వర్షాలు లేక, ఆహారం దొరకక చాలా బాధలోనూ కష్టాల్లోనూ ఉన్నారు. మొక్కలన్నీ నీరు లేక ఎండిపోయాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి నదుల్లో నీరు కూడా లేదు. త్రాగడానికి కూడా సరిగ్గా నీరు దొరకని పరిస్థితి. పాపీ అనుకుంది, నేను వీళ్ళకి సహాయం చేయగలను కదా అని. అనుకున్నదే తడవుగా తాను ఒక దట్టమైన నీలి మేఘంలా మారిపోయింది. పెద్ద పెద్ద ఉరుములతో ఆ విలేజ్ మొత్తాన్ని వర్షంగా మారి తడిపేసింది. పంట పొలాలన్నీ గ్రీన్ కలర్లోకి మారిపోగా నదులు నిండి చిన్నపిల్లలంతా ఆనందంతో వర్షంలో డ్యాన్స్ చేశారు. ఇంతలో ఆకాశవాణి వచ్చి పాపీతో అన్నది, నువ్వు నక్షత్రానివి కాకపోయి ఉండొచ్చు, కానీ నువ్వు ఈరోజు భూమికి ఆనందాన్ని తీసుకొచ్చావు. ఈ పని వల్ల నువ్వు చిట్టి పిల్లల మనసులో నక్షత్రాల కంటే గొప్పగా మెరుస్తున్నావు చూడు. ఆ రోజు నుండి పాపీ స్టార్ లాగా మారాలని అనుకోలేదు. క్లౌడ్గా ఉన్న తన జీవితం కూడా చాలా గొప్పదేనని తెలుసుకుంది. ఈ కథ మోరల్ ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటుంది. వేరే వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకోకుండా మన ఎబిలిటీస్ తెలుసుకుంటే గొప్పవారిగా పేరు తెచ్చుకోవచ్చు. కథ నచ్చిందా పిల్లలు? ఇంకా ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.